సార్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఈ వర్డ్ అంటే దేశవ్యాప్తంగా ఒక వైబ్రేషన్ ఉంటుంది. అంటే ప్రపంచంలోనే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పెద్ద ఆర్గనైజేషన్ అంటే ఆర్ఎస్ఎస్. అసలు ఆ టైంలో ఆర్ఎస్ఎస్ స్థాపించడానికి అవసరం ఏముంది సార్? ఆర్ఎస్ఎస్ ఎందుకు అవసరం, అసలు ఎందుకు, ఎలా స్థాపించారు? వాస్తవానికి దేశము పరాధీనంగా ఉన్నప్పుడు, ఆంగ్లేయుల గుప్పెట్లో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ని స్థాపించారు. ఓకే. అప్పుడు ప్రశ్న ఏంటంటే అందరికీ కూడాను స్వతంత్రం ఎలా సంపాదించాలి అని. అయితే ఆర్ఎస్ఎస్ని స్థాపించినటువంటి డాక్టర్ హెడ్గేవార్, కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఆయన పేరు. ఆయన ఆలోచించింది ఏంటంటే స్వాతంత్రం సంపాదించాలి, సరే ఇది చాలా ముఖ్యమైన పని, అందరము చేయాల్సిన పని, కానీ అసలు బానిసలు ఎందుకయ్యాం? మొట్టమొదట మనము బానిసలు కావడానికి కారణం ఏమిటి? ఈ సమాజంలో దేశం గురించి దేశభక్తి లేకపోవడము, లేకపోతే సమాజం పట్ల కల్పన లేకపోవడము, వ్యక్తుల్లో స్వార్థపరత్వం ఉండడము, క్రమశిక్షణ లేకపోవడము, దేశం గురించినటువంటి అవగాహన లేకపోవడము. కాబట్టి ప్రజలలో ఈ భావాలని నిర్మాణం చేయలేకపోతే రేపు స్వాతంత్రం వచ్చినా దాన్ని కాపాడుకోలేము. ఇది ఆయన ఆలోచించినటువంటి విధానం. అందరూ 1947 వరకే ఆలోచించారు. డాక్టర్ హెడ్గేవార్ 47 తరువాత దేశం ఎలా ఉండాలన్నది కూడా ఆలోచించారు. అంటే స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలన్నట్టయితే, ఈ దేశం బాగుపడాలన్నట్టయితే, అభివృద్ధి చెందాలన్నట్టయితే సర్వసాధారణ భారతీయుల్లో దేశభక్తి, దేశం కోసం పనిచేయాలన్న భావన, ఒక క్రమశిక్షణ, కంట్రీ ఫస్ట్, నేషన్ ఫస్ట్ అన్నటువంటి భావన, అది ఈ దేశపు సంస్కృతి, సభ్యత, జీవన విధానాల పట్ల గౌరవంతో కూడినటువంటి దేశభక్తి. అంటే ఒక డౌట్ సార్, అంటే స్వాతంత్రం కోసమే ఆర్ఎస్ఎస్ వచ్చింది? ఆర్ఎస్ఎస్ వాస్తవానికి 1947 వరకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేసేవాళ్ళు. ఓకే. ఈ ప్రతిజ్ఞలో దేశానికి స్వాతంత్రం తేవడం కోసం నేను పోరాడతాను అని ఆ ప్రతిజ్ఞలో ఉండేది. ఓకే. కాబట్టి ప్రతి ఆర్ఎస్ఎస్ కార్యకర్త దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. అయితే డాక్టర్ హెడ్గేవార్ స్వాతంత్రం వచ్చిన స్వాతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలి అన్నది ఆలోచించారు. ఆ ఆలోచన నుంచే ఆర్ఎస్ఎస్ పుట్టింది. యువకుల్లో క్రమశిక్షణ ఉండాలి, దేశభక్తి ఉండాలి. ఆ రకంగా క్రమశిక్షణాయుతులై నేషన్ ఫస్ట్ అనుకునేటటువంటి యువకులు పెరిగినా కొద్దీ ఈ దేశం బలపడుతుంది. ఓకే. ఈ భావనతో ఆర్ఎస్ఎస్ 1925లో నాగపూర్లో స్టార్ట్ అయింది. ఓకే. నాగ్పూర్లో ఎందుకు స్టార్ట్ అయిందంటే డాక్టర్ హెడ్గేవార్ నాగపూర్కి చెందినవారు కాబట్టి ఆయన నాగ్పూర్లో స్టార్ట్ చేశారు. ఆయన జీవిత కాలంలోనే దీన్ని దేశమంతా 15 ఇయర్స్ లోపల 1925లో స్థాపించి 1940లో ఆయన చనిపోయారు. ఓకే. ఈ 15 సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ని దేశవ్యాప్తంగా విస్తరించినటువంటి ఒక సంస్థగా ఆయన తీర్చిదిద్దారు. అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ స్థాపిస్తున్నారు అంటే అందులో ఇవి ఉండాలి, ఈ కార్యక్రమాలు అందులో చేయాలి, అంటే ఈ కార్యక్రమాలు ఉంటే బాగుంటుంది, అంటే ఈ డిజైన్ అంతా ఎట్లా సార్, ఎలా జరిగిందంటారు? చాలా ఆసక్తికరమైన ప్రశ్న, చాలా తెలుసుకోవలసినటువంటి ప్రశ్న. ప్రారంభమైనప్పుడు ఆర్ఎస్ఎస్ కేవలము మనము రోజూ కలవాలి అన్నటువంటి లక్ష్యంతో యువకులు కలిసేవాళ్ళు. ఓకే. యువకులు కలిసినప్పుడు ఏం చేయాలి? సో ఏదో ఒక శారీరక కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఆ రోజు స్వాతంత్రోద్యమంలో పాల్గొనే ప్రతి యువకుడు వ్యాయామశాలలకు వెళ్ళేవారు. వ్యాయామశాలలు, ఈరోజు జిమ్ అనేది నా పర్సనల్ బాడీ, హౌ ఐ లుక్ అన్న దానికోసం జిమ్. వ్యాయామశాల నీ యొక్క శక్తిని పెంచేది. కాబట్టి విప్లవకారులందరూ వ్యాయామశాలలకు వెళ్ళేవాళ్ళు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా వ్యాయామం ప్రారంభించారు. వ్యాయామంలో ఏముండాలి అన్నప్పుడు, సరే కర్రసాము ఉండాలి, లేకపోతే కత్తి సాము ఉండాలి, ఇవన్నీ వచ్చినాయి ఒక్కొక్కటి. సరే మనం ఆటలు ఆడాలి, ఎందుకంటే టీమ్ స్పిరిట్ ఎప్పుడు బిల్డ్ అవుతుంది? ఆట ద్వారా బిల్డ్ అవుతుంది. కాబట్టి ఆటలు ఆడాలి, దేశభక్తి గీతాలు పాడాలి. ఇట్లా ఒక్కొక్కటి ఆర్ఎస్ఎస్లో జోడిస్తూ వచ్చారు. ఓకే. మిగతా సంస్థల్లో ఏంటంటే ఒక రూపము వచ్చి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరరు, జిల్లా బాడీలు, తాలూకా బాడీలు, ఈ రకంగా ఆర్గనైజేషన్ బిల్డ్ అవుతుంది. ఆర్ఎస్ఎస్లో ఒక్కొక్క కార్యక్రమము నెమ్మదిగా అవసరాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి అందులో వచ్చి జోడించడం జరిగింది. ఓకే. ఉదాహరణకి ఆర్ఎస్ఎస్లో యోగా నేర్పిస్తారు. బాబా రామ్దేవ్ యోగా గురించి మాట్లాడటానికి కొన్ని దశాబ్దాల ముందు నుంచి ఆర్ఎస్ఎస్ యోగా నేర్పిస్తుంది. యోగా, సూర్య నమస్కారాలు ఆర్ఎస్ఎస్లో ఉన్నాయి. ఎలా వచ్చాయి ఇవి?
జనార్దన స్వామి అనేటటువంటి ఒక సన్యాసి యోగ ప్రచారకుడు. ఆయన బాబా రామ్దేవ్ లాగానే ఆయన కూడా ప్రచారకుడు. ఓకే. ఆయన ఆర్ఎస్ఎస్ యొక్క 2వ చీఫ్, సరసంఘ చాలక్ అంటాము. గురూజీ దగ్గరకు వచ్చి మీరు యోగాసనాలని ప్రచారం చేయండి అంటే ఆర్ఎస్ఎస్లోకి యోగా వచ్చింది. ఓకే. యోగా ఆర్ఎస్ఎస్లో 1960s, 50s వచ్చింది. ఇది లేట్ 50s యోగా వచ్చింది. కాబట్టి ఆర్ఎస్ఎస్లోని కార్యక్రమము కానీ ఆర్ఎస్ఎస్ యొక్క పని యొక్క పద్ధతి కానీ ఇవి క్రమేపీ ఎవాల్వ్ అవుతూ వచ్చినాయి, క్రమేపీ వికసిస్తూ అవసరాల్ని బట్టి వికసిస్తూ వచ్చాయి. దీన్ని ఆర్ఎస్ఎస్లో ఒక అద్భుతమైనటువంటి పదంతో వివరిస్తారు, గ్రాడ్యువల్ అన్ఫోల్డ్మెంట్. ఒక పువ్వు ఏ రకంగా వికసిస్తుందో ఆర్ఎస్ఎస్లోని కార్యక్రమాలు కూడా అవసరాల్ని బట్టి ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు విస్తరించాయి. అవసరాన్ని బట్టి ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి సంస్థలు ఉద్భవించాయి. విద్యార్థి రంగంలో, రైతుల రంగంలో, కార్మికుల రంగంలో, ఇట్లా అన్ని రంగాల్లో ఈ సంస్థలు మళ్ళీ పనిచేయటం మొదలుపెట్టినాయి. ఇట్లాగా ఆర్ఎస్ఎస్ అనేది గ్రాడ్యువల్ అన్ఫోల్డ్మెంట్, నిదానంగా క్రమపద్ధతిలో వికసించినటువంటి సంస్థ ఇది. మిగిలిన సంస్థలు ఆల్రెడీ ఒక కార్యపద్ధతిని లేదా ఒక అమెరికా నుంచో రష్యా నుంచో ఇచ్చిన కార్యపద్ధతిని తీసుకుని రష్యాలో పలానా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది కాబట్టి, చైనాలో సక్సెస్ అయింది కాబట్టి దాన్ని రుద్దే ప్రయత్నం చేశాయి. ఓకే. లేకపోతే అమెరికాలో ఏదో సోషలిస్టు భావాలు బలంగా ఉన్నాయి కాబట్టి యూరోప్లోని సోషలిస్టు భావాల్ని మన మీద రుద్దే ప్రయత్నం చేశారు. ఓకే. ఆర్ఎస్ఎస్ ఆ రకంగా కాకుండా దేశం కోసం కలవాలి, దేశం కోసం సమయం ఇవ్వాలి, దేశం కోసం పని చేయాలి. ఈ పని చేసే క్రమంలో ఏవేవి అవసరమో అవన్నీ కలుపుకుంటూ వచ్చారు. ఓకే. ఇది ఆర్ఎస్ఎస్ ప్రత్యేకత. అంటే ఒక ఫౌండేషన్ కానీ ఆర్గనైజేషన్ కానీ వెళ్ళాలంటే ఆర్థికంగా బాగా ఉండాలి. అంటే ఇప్పుడు ఇది అంటే నాన్ ప్రాఫిటల్ ఆర్గనైజేషన్, ఇది ఎవరు ఏది ఇవ్వరు తీసుకోరు. అంటే స్ప్రెడ్డింగ్ ఎలా సార్? అంటే జనాలే ముందుకు వచ్చి దాన్ని తీసుకెళ్లారా? ఏ విధంగా దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళారు మీరు చెప్పినట్టు? చాలా మంచి ప్రశ్న. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో, ఈ జాతిలో మనందరికీ కూడాను తెలిసి తెలియక అలవాటైనటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంది. మన దేశంలో, మన హిందూ జీవన విధానంలో ఉన్నటువంటి కొన్ని పద్ధతులకి డబ్బు అవసరం లేదండి. ఓకే. ఉదాహరణకి దేవాలయానికి రోజు వెళ్ళాలి, డబ్బు అవసరం లేదు. అవును. దేవాలయానికి రోజు వెళ్ళటానికి డబ్బు అవసరం లేదు. పూజారి హుండీలో లేదా పళ్ళెంలో డబ్బులు వేయవలసిన అవసరం లేదు. వెయ్యకపోయినా తీర్థం ప్రసాదం ఇస్తాడు. ఓకే. తిరుపతో ఇంకొకటో అంటే వేరు, కానీ మీ వీధిలో ఉన్నటువంటి దేవాలయం. అదేవిధంగా గ్రౌండ్లో ఆడుకోవాలి, దానికి ఖర్చు ఏముంటుంది? గ్రౌండ్లో పిల్లలందరూ కలిసి ఆడుకోవాలనుకోండి, దానిలో ఖర్చు ఏమి ఉండదు. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఎంచుకున్నటువంటి విధానము ఖర్చు లేని భారతీయ జీవన విధానంలో ఉన్నటువంటి, సాయంత్రం కాగానే దేవాలయాల్లో కోలాటాలు, భజనలు జరుగుతాయి. సాయంత్రం గోధూళి వేళ 5-6 గంటలకి పిల్లలందరూ గ్రౌండ్లో ఆడుకుంటారు. దేవాలయాలకు ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. దీనిలో ఖర్చు లేదు. ఓకే. ఆ తరువాత అతిథి వస్తే అన్నం తింటాడు. మనం అన్నం పెడతాం. మన ఇంటికి అతిథి వస్తే ఆ సమయానికి, మనం అన్నం తినే సమయానికి ఎవరన్నా వస్తే వారికి అన్నం పెడతాం. కాబట్టి దీని ఆధారంగా ఆర్ఎస్ఎస్ పెరిగింది. ఓకే. ప్రారంభ దశలో ఆర్ఎస్ఎస్ దేశమంతా విస్తరించడానికి కారణం ఏంటంటే డబ్బులు కావు. ఓకే. అంటే ఒక సంస్థ నిజంగా వికసించాలంటే డబ్బులు అవసరం లేదు. ఓకే. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి విదేశాల నుంచి డబ్బులు వచ్చినాయి, లేకపోతే సౌరవ్ దాస్ ఏదో 10 లక్షల రూపాయల యాన్యువల్ రెంట్ కట్టేటటువంటి ఇంట్లో ఉన్నాడు, అవన్నీ ఆర్ఎస్ఎస్కి అవసరం లేదు. కార్యకర్త ఇంట్లో తింటాడు, కార్యకర్త ఇంట్లో పడుకుంటాడు, సైకిల్ మీద ప్రయాణం చేస్తాడు. నేను ఆర్ఎస్ఎస్ పూర్తి సమయ కార్యకర్తగా పనిచేశాను అస్సాంలో. ఓకే. అస్సాంలో నేను 2 జిల్లాలకి బాధ్యుడిగా ఉన్నాను. ఆ 2 జిల్లాల్లోని ప్రతి గ్రామానికి సైకిల్ మీద వెళ్ళాను. ఓకే. బస్సు కూడా ఎక్కలేదు. ఒక సైకిల్ ఇచ్చారు, సెకండ్ హ్యాండ్ సైకిల్. అది ఒక కార్యకర్త వాడుకోగా మిగిలిన సైకిలు, ఈ సైకిల్ నువ్వు వాడుకో అన్నారు. ఆ సైకిల్ తోటే నేను మొత్తం జిల్లా తిరిగాను, గ్రామానికి వెళ్ళాను, పనిచేశాను, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ని నేను నిలబెట్టాను. ఈ రకంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఎటువంటి సాధనాలు అవసరం లేకుండా పనిచేయగలడు. కాబట్టి దేశవ్యాప్తంగా ఏర్పడ్డటువంటి ఈ సంస్థ కూడా కార్యకర్తలే డబ్బులు వేసుకుంటారు.
ఓకే. బయట నుంచి విరాళాలు తీసుకోదు ఆర్ఎస్ఎస్. ఓకే. నేను ఆర్ఎస్ఎస్లో ఉన్నాను, నేను ఎంతో కొంత సంపాదిస్తాను, నేను సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని నేను ఆర్ఎస్ఎస్కి ఇస్తాను. ఓకే. ఆర్ఎస్ఎస్కి ఇచ్చినటువంటి డబ్బుని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఫీల్డ్ ట్రిప్స్ చేస్తారు, లేకపోతే ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేస్తారు, కార్యక్రమాలు చేస్తారు, వాళ్ళు ఖర్చు చేస్తారు. మ్మ్. ఇవన్నీ కూడాను ఈ రకంగా జరుగుతాయి. చాలా తక్కువ ఖర్చుతో ఈ దేశంలో నడిచే వ్యవస్థ ఏదైనా ఉంటే అది ఆర్ఎస్ఎస్. మిగతా రాజకీయ పార్టీ ఒక 1500 మంది మీటింగ్ పెట్టాలన్నట్లయితే వాళ్ళకి ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఓకే. ఆర్ఎస్ఎస్ అది దాదాపు ఒక 600-700 రూపాయల్లో ఒక 1000 మందిని జమ చేసి 1000 మంది కార్యక్రమాన్ని నిర్వహించి పంపిస్తుంది. 1000 మందిని వచ్చేటప్పుడు మీరు 3 రొట్టెలు ఆలుగడ్డ కూర తెచ్చుకోండి, ఇంకొక 2 రొట్టెలు అదనంగా తీసుకుని రండి అని చెప్తే ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆ 3 రొట్టెలు ప్లస్ 2 రొట్టెలు ఆలుగడ్డ కూర తీసుకొస్తాడు. తన కూర తింటాడు, ఎవరన్నా తేనివాడు ఉంటే వాడికి ఇస్తాడు. గ్రేట్. కాబట్టి ఆర్ఎస్ఎస్లో ఖర్చు లేదు. చాలామంది ఏమనుకుంటారంటే ఇంత పెద్ద సంస్థకి ఖర్చు ఎందుకు లేదు అని. ఖర్చు ఎందుకు ఉండదంటే మన కుటుంబంలో మనం ఏ రకంగానైతే ఉంటామో ఆ రకంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది. దీనిలో ఖర్చు ఉండదు. కొందరు కార్యకర్తలు దేశమంతా పర్యటిస్తారు, కొన్ని పెద్ద కార్యక్రమాలు చేస్తారు, అలాంటి వాటికి కొంత ఖర్చు అవుతుంది. దానికి కార్యకర్తలు ఏడాదికి ఒక్కసారి గురుదక్షిణ అనే పేరుతోటి విరాళం ఇస్తారు. ఆ విరాళం కూడా కాదు, కార్యకర్త దాన్ని విరాళంగా భావించడు, సమర్పణగా భావిస్తాడు. ఓకే. ఈ సమర్పణ ఆధారంగానే ఆర్ఎస్ఎస్ పనిచేస్తుంది దేశవ్యాప్తంగా చాలా తక్కువ ఖర్చుతో. ఈ రోజుకి కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 3rd క్లాస్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. ఓకే. ఈ రోజుకి కూడాను ఇమ్లీబన్ బస్ స్టాండ్కి వెళ్ళాలి అంటే ఆటో రిక్షా తీసుకుంటే ₹10 ఖర్చు అవుతాయి కాబట్టి నడుచుకుంటూ ఇమ్లీబన్కి వెళ్ళేటటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఓకే. 1 గంట ఆలస్యమైతే అయింది కానీ నేను సంస్థకి ఖర్చు చేయను, ఈ భావనతో ఆర్ఎస్ఎస్ కార్యకర్త పనిచేస్తాడు. దీనివల్ల ఆర్ఎస్ఎస్ ఎదుగుతోంది. అసలు ఆర్ఎస్ఎస్కి డబ్బులు అవసరం లేకుండా కూడా ఇంత సంస్థని బిల్డ్ చేయవచ్చును అని ఆర్ఎస్ఎస్ నిరూపించింది. డబ్బులు కొంత అవసరం అవుతాయి కానీ మిగతా సంస్థలతో పోతే కాంగ్రెస్ 1,00,000 మందితో కార్యక్రమం చేస్తే ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చుతో ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తుంది. మొన్ననే 1,50,000 హిందూ సమ్మేళనాల్ని దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ నిర్వహించింది. ప్రతి హిందూ సమ్మేళనంలో 1,500 నుంచి 5,000 మంది వరకు ప్రజలు వచ్చారు. ఈ హిందూ సమ్మేళనానికి పైసా ఖర్చు కాలేదు. ఎవరో మైక్ ఉచితంగా ఇచ్చారు, ఎవరో టెంట్ ఉచితంగా ఇచ్చారు, ఎవరో భోజనాన్ని స్పాన్సర్ చేశారు. సంస్థకి పైసా ఖర్చు లేకుండా ఇదంతా జరిగింది.